విజయవాడ నగరపాలక సంస్థలో ఉద్యోగాల కుంభకోణం జరిగిందని సిపిఎం నేత దోనేపుడి కాశీనాథ్ ఆరోపించారు. కార్పొరేషన్లో 159 ఉద్యోగాలకు డిసెంబర్ 19న నోటిఫికేషన్ ఇవ్వగా 3000 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జనవరి, ఫిబ్రవరిలోనే ఉద్యోగం బట్టి 1,00,000 నుంచి 5 లక్షలు వసూలు చేశారని, ఇప్పుడు ఇంటర్వ్యూల పేరిట 5 కేంద్రాలను ఏర్పాటు చేసి హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఉద్యోగాల కుంభకోణం నోటిఫికేషన్ డిసెంబర్లో 19వ తేదీ ఇచ్చినా దానికి ముందే ఈ పోస్టులు ఇన్ని పోస్టులు నింపాలి అని చెప్పనేటువంటిది ప్రజాప్రతినిధుల మధ్యలో ఒప్పందాలు అయిపోయినాయి. విమర్శకు గురవ్వాల్సి వస్తుందని చెప్పనేటువంటి ఎత్తుగడతో నోటిఫికేషను 19వ తేదీ ఇచ్చారు. 3-4 తేదీల్లో స్క్రూటినీ అయిపోతే నిన్నటి దాకా ఎందుకు ఆగారు అని చెప్పనేటువంటిది. అంటే ప్రజాప్రతినిధుల ఒత్తిడి అధికారుల మీద బలపడి బలంగా వెళ్ళి ఆ నేపథ్యంలో ఇక లాభం లేదని చెప్పనని అధికారులు కూడా లొంగుబాటు వైఖరి ప్రదర్శించారు. ఇక్కడ నమ్మబలికేటువంటి దానికి యువతని, నిరుద్యోగుల్ని మోసం చేసేటువంటి దానికి కార్పొరేషన్లో చేసినటువంటి ప్రయత్నం. వీటికి సంబంధించినటువంటిది విచారణ జరిపించాలి. ఎన్నికల కమిషను దీనికి సంబంధించిన దాంట్లో జోక్యం చేసుకోవాలి, విచారణ జరపాలని చెప్పనేటువంటిది సెంట్రల్ వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతూ ఉన్నటువంటి దీంట్లో ఖచ్చితంగా దీంట్లో ఉండాలి, చెయ్యాలి, విచారణ జరిపించాలి, దోషులు ఎవరో తేల్చాలని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా